సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు మంత్రి కొండా సురేఖ. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కిలా వరంగల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పిల్లల్లో ప్రతిభను వెలికితీసే బాధ్యత టీచర్లదే అని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. స్కూళ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్ పడకుండా చూస్తున్నామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఆ తర్వాత వరంగల్ తూర్పు కోటలో పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు మంత్రి. ఈ ప్రైవేట్ పాఠశాలల పోటీతోటి పిల్లలను మన తల్లిదండ్రులు మేము కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని లేనిపోని భారాన్ని మీద వేసుకొని అప్పులు చేసి వాళ్ళ ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పంపించి నష్టపోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మరి ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్నే, నేను అప్పట్లో డిగ్రీ చేశాను. మరి మేడం ఎక్కడ చదివారు? మీరు మేడం కలెక్టర్ అయ్యారు తన గవర్నమెంట్ స్కూల్లో చదివి. కాబట్టి మనం తెలివి అనేది ఉంటే మనం ఎక్కడైనా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతారు? మీ పర్సంటేజ్ అడుగుతారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అదే మధ్యతరగతి లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమంటే చేసుకోరు. ఎందుకంటే వాళ్ళని చదివించడం వాళ్ళకి చేత కాదు. చదివేటోళ్ళని మాత్రమే జాయిన్ చేసుకుంటారు. చదివేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళు చదువుతారు, వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మా కాలేజ్ నుంచే వీళ్ళకి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. కానీ అది కాలేజీ ప్రతిభ కాదు, ఆ పిల్లల ప్రతిభ. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు, చాలామంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. సీఎం గారు ఒకటే మాట చెప్పారు, స్కూల్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి. మొదటి రోజునే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ లోపలనే పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పారు. అదే పద్ధతిలో కలెక్టర్ గారు కూడా దాదాపు అన్ని పూర్తి కావచ్చు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఏ కొద్దో గొప్ప ఉంటే అవి కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాను అనేటువంటి మాట కూడా చెప్పారు. మరి ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను వేసి వాళ్ళ ద్వారా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే బాధ్యతలు చూసుకునే విధంగా ఈరోజు అమ్మ ఆదర్శ మరి పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను ఏర్పాటు చేయడం కూడా చాలా మరి ఆలోచించి చేసినటువంటి